మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, 2026లో ఓవరాల్గా మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆశ్లేష నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ధనపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 2026 బాగా కలిసి వస్తుందంటారు గురుగారు? 2026లో ఆశ్లేష నక్షత్రం అంటే కర్కాటక రాశికి చెందినటువంటి నక్షత్రం. ఈ యొక్క నక్షత్రాధిపతి బుధుడు, మర్క్యూరీ అంటారు కదా బుధుడు, మరియు ఇది పూర్తిగా కర్కాటక రాశిలోనే ఉంటుంది. అలాగే ఈ రాశికి రాశ్యాధిపతి చంద్రుడు, అంటే మనఃకారకుడు చంద్రుడు, అలాగే బుధుడు. ఈ నక్షత్రము కొంత తెలివితేటలు ఉన్నప్పటికీ భావోద్రేకాలు బాగా ఉంటాయి. ఈ యొక్క నక్షత్రము మాది అని మనం గుర్తించడం ఎట్లా అంటే కనుక డకారము కానీ, డూకారము కానీ, డేకారము కానీ, అలాగే డోకారము కానీ, అంటే డి అనేటువంటి పదం ఇంగ్లీష్లో ఎవరైతే కనుక పెట్టుకుని ఉంటారో వాళ్ళది ఆశ్లేష నక్షత్రము అని మనము పేరు బట్టి నక్షత్ర బలం చెప్తారు కదా. నామ నక్షత్రాలలో ఇది డి, డు, డే, డో, ఈ యొక్క నక్షత్రాలకి, ఈ యొక్క పేర్లకి ఆశ్లేష నక్షత్రము అని అనుకోవచ్చు. అలాగే వీళ్ళకి పెట్టుకోవాల్సిన రత్నము కూడా పచ్చ, ఆకుపచ్చ, గ్రీన్ మర్క్యూరీ అంటారు కదా అది. అలాగే నక్షత్రాధిపతి కూడా బుధుడు. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు కూడా బుధవారము. అలాగే రాశ్యాధిపతి ఉన్నటువంటి రోజు చంద్రుడు, అంటే సోమవారం. ఈ 2 రోజులు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే 5, 2 ఈ 2 సంఖ్యలు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. బుధుడికి బుధవారము, సోమవారము కలిసి వచ్చే వారాలు. ఇప్పుడు వీళ్ళకి కలిసి రానటువంటి వారాలు ఏమిటండి అంటే కనుక సర్వసిద్ధముగా మంగళవారం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ ఏదో హనుమంతుడి మీద భారంతో వీళ్ళు ఏదైనా మొదలుపెట్టినప్పటికీ గురువారం అయితే వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ఎటువంటి పనులను వీళ్ళు గురువారం, మంగళవారం ప్రారంభించినా అవి కొంత ఆలస్యంగా జరుగుతాయి. ముఖ్యంగా గురువారం అయితే కనుక కొంత ఇబ్బందులు వస్తాయి, నష్టము కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సంవత్సరములో వృత్తిరీత్యా కానీ, వ్యవహారం రీత్యా కానీ వీరికి కొంత లోపల సంబంధాలు ఉంటాయి, కానీ వ్యాపారముకు కానీ, ఉద్యోగానికి కానీ అది పెద్దగా బయట ప్రయోజనకంగా ఉంటాయి. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ సంవత్సరము విపరీతమైనటువంటి దృష్టి దోషంలో పడతారు. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా కనబడతారు. అలాగే కోపం కూడా విపరీతంగా వస్తుంది. ఎట్లా వస్తుందంటే కనుక ఒక్కొక్కసారి డిప్రెషన్కి వెళ్ళిపోయే కోపం వస్తుంది. అది ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకే తెలియదు. పోనీ ఏమన్నా తెలిసి కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళ వాడు నన్ను కొట్టాడు కాబట్టి నాకు కోపం వచ్చిందంటే ఒక అర్థం. ఎందుకు కోపం వస్తుందో, ఏం చేస్తున్నామో కొంత కూడా విచక్షణతో వీళ్ళు ఉండటము గోచార వృత్యా కష్టం. ఎందుకంటే మనం అనుకుంటాం గురుడు చాలా బాగున్నాడు కదా స్వామి, ఏముంది మొన్న శని మారాడు, ఒక అద్భుతమైన అన్ని రాశులు చెప్తున్నాయని. నేను చెప్పింది రాసి పెట్టుకోండి. కర్కాటకంలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్ర జాతకులకి కోపముతో బంధువులని, మిత్రులని, ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తలు కూడా చిన్నపాటి సర్దుకుంటే ఇప్పుడు తెలియదు, ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఈ రోజును గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తు రాకపోవచ్చు, ఎందుకంటే మీ కోపం ముందు మంత్రశక్తులు కూడా పనిచేయవు. ఎందుకంటే పనికి మాలిన కోపం. అబద్ధం చెప్తారా? ఇప్పుడు ఎవరమైనా సర్వసాధారణంగా మిత్రులమైనా శత్రువులమైనా ఒక మాట అడుగుతాం, ఏమయ్యా బాగున్నావా, ఏంట్రా నువ్వు నన్ను అడిగేది బాగున్నావా అని అంటే ఎవరమైనా అడుగుతాం కదా. కొంచెం పెద్దో చిన్నో, పోనీ నువ్వు పదవిలో పెద్ద అయినా నిన్ను అడుగుతాను, బాగున్నారా అండి, ఏంటి నన్ను బాగున్నారా అన్నాడు అంటే అది మినిమం పలకరింపు. అది మర్చిపోతే ఎట్లా? హలో అనేది గుర్తుపెట్టుకుంటే ఎట్లా నువ్వు? అలాగే కొత్త స్నేహాలు వీళ్ళని బాగా చెడగొడతాయి. వీళ్ళు తెలియకుండా ఒక మాయలో కూడా పడతారు. ప్రేమ, ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు బాగా
చుట్టుముడుతూ సో బిజినెస్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఎక్కడో ఏదో ఉందని ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. తప్పకుండా. అలాగే ఏదైనా కనుక మనకి కొంతమందికి వస్తూ ఉంటారు కదా, ఏదో తెలియదండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఈ మధ్యన, అలాగే ఏదో తెలియదు ఏదైనా తొక్కామేమో, ఎందుకో తెలియదు మేము ఇలా అయిపోయాం, ఎందుకో తెలియదు మేము అలా అయిపోయాం. ముఖ్యంగా కళావిహీనంగా తయారైపోయింది. ఒక మంచి కళ మనలో ఉంటుంది కదా, మనం ఉదయాన్నే లేచినా లేకపోతే కాసేపు మెడిటేషన్ చేసినా లోపల అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు మనలో ఆ తేజస్సు కనబడుతుంది కదండి. ఎప్పుడైనా సరే ఎవరికైనా చంటి పిల్లవాడి నుంచి వృద్ధ లోపల నీకు శుద్ధిగా ఉంటే అది నేత్రాలలో ముఖములో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇవి ఇచ్చింది పరమాత్మ దానికే, అర్థం కాదు ఇచ్చింది, ఇది ఇచ్చాడు. ఇక్కడ ఏదైనా నీకు తేడా ఉంటే నీ కంటిలోనో ఆలోచనలోనో నీ దృష్టిలోనో నీ మాటలోనో నీ చేతలోనో తెలిసిపోతుంది. కాబట్టి అంతఃకరణ శుద్ధి చాలా కలిగి ఉండటం చాలా మంచిది. అట్లాగే అనవసరమైనటువంటి పంచాయతీలు దొరుకుతారు, అవి వద్దనుకున్నా సరే వచ్చి మీద పడతాయి. కొంతమంది అనుకుంటారు మేము పరిధి గీసుకున్నాం మా పరిధిలో, అదే చాలా పెద్ద తప్పు. నువ్వు నీలా ఉండాలి, నువ్వు నీలా ఉండట్లేదు, ఉండలేవు కూడా. సో అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఎవరో ఏదో అన్నారు, ఎవరో అన్నారు, క్లారిటీ లేదు, అన్న వాళ్ళని డైరెక్ట్గా పిలుస్తావా అంటే లేదు. సో ఆర్థికముగా కూడా ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఇట్లాగే దానివల్లే ఊరికే ఏదైనా పండగ వచ్చింది బంధువుల ఇంటికి వెళ్ళలేవు, మొహమాటమో సిగ్గు అడ్డుపడుతుంది. ఎందుకు నేను వాళ్ళని కష్టపెట్టడం, ఎవరిని కష్టపెట్టాలి, ఎవరిని సుఖపెట్టాలి. ఆడవాళ్ళు అయితే మరీ దారుణంగా ఉంటారు. మగవాళ్ళ పరిస్థితి అయితే కనుక కక్కలేను మింగలేని పరిస్థితి ఆర్థికంగా. కాబట్టి ఇతర విషయాలలో జోక్యం చేసుకోకపోవటం మంచిది. గ్రహస్థితులు బాగున్నాయని మీరు అనుకుంటున్నారు, గురుడు పంచమానికి వచ్చాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, చల్ మనకేంటి అనుకుంటున్నారు. కానీ పూర్వ ప్రారంధాన్ని అనుభవించకుండా గురుడు కానీ శని కానీ నిన్నేం చేయలేదు. సో ఆ ప్రారంధం అనుభవించే సమయం దైవారాధన బాగా చేయాలి. ప్రేమ సంబంధాలు కూడా అపార్థానికి తోవతీస్తాయి. ఊరికిరే అనుమానం అండి భార్యాభర్తల మధ్య, ఊరికిరే అది 20 ఏళ్ళవని 14 ఏళ్ళవని 15 ఏళ్ళవని 2 నెలలవని అపార్థాలు ఊరికిరే ఏం లేదు. తీరా చూస్తే అనుకుంటున్నాను ఆయన ఫోన్లో సోఫాలో ఫోన్ కెలుక్కుంటుంటే మా ఆయనకి సంబంధం అడగాలిగా. ఊరికినే ఊహిస్తే ఇంకా ఎవరితో మాట్లాడొద్దు, ఎక్కడా వెళ్ళొద్దు అని అనుకుంటే ఇంతకాలం వదిలేసావు, ఇప్పుడు నువ్వు పట్టుకుంటే మాత్రం దొరుకుతుందా? దొరకదు. కాబట్టి అతి నమ్మకము అతి 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 వీళ్ళని ముంచి వేస్తుంది. అతి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని గోప్యతగా ఉండేటువంటి విషయాలు కూడా వీళ్ళకి తెలియకుండా బయటికి వెళ్ళిపోతాయి. చెప్పాను కదా, ఇదన్నిటికీ కారణము దృష్టి దోషములో ఉన్నారు, దృష్టి దోషంలో పడుతున్నారు, జాగ్రత్త. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండదు. డిప్రెషన్, నిద్ర, బద్ధకం, అలాగే నాడులకు సంబంధించిన వ్యాధులు రావటం. ఒకవేళ ఏదైనా జన్మజాతకం రీత్యా వీళ్ళకంతా బాగానే ఉన్నా వీళ్ళు ఇతరుల పిల్లల ఆరోగ్యమో భర్త ఆరోగ్యమో భార్య ఆరోగ్యం కోసమో విపరీతమైన టెన్షన్ని తీసుకునేటువంటి స్థితి ఈ యొక్క మార్చి నుంచి ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరం ఉగాది నుంచి దగ్గర శ్రీరామనవమి అయినా కొంచెం ఇంకొక 50-60 రోజులు ఈ ఒత్తిడి బాగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. అలాగే ఈ యొక్క ఫిబ్రవరి మాసం నుంచే ఆర్థికముగా ఎవరికి మాట ఇవ్వటం కానీ తెలియకుండా అప్పివ్వటం కానీ, సార్ కర్మ నీకు రాసిపెట్టుంటే నువ్వు ఎంత లోతుకి వెళ్ళినా అంత లోతు నుంచి తీస్తుంది. జాగ్రత్త పడండి అని చెప్తున్నాం, అంతే తప్ప భయపెట్టట్లే. జాగ్రత్త పడండి, తెలుస్తాయి. అయ్యో మనం నిజమే కదా జరుగుతోంది, కొంత జాగ్రత్త. మనం పత్రాలు పెట్టుకున్నాను సార్, వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసు సార్, అతను కారు ఇక్కడే పెట్టాడు కాబట్టి ఇచ్చాను స్వామి అంటే కూడా ఏది నీకు ఉపయోగపడదు. ఎందుకంటే ప్రారంభం అనుభవించాలి. దీని నుంచి మనం ఎలాంటి బయటపడటం అంటే మౌనం, కోపాన్ని తగ్గించుకోవటం, అనవసరమైన విషయాల్లో ఉండకపోవటం, ఎక్కువగా భగవన్నామస్మరణ చేయటం, నమ్మినటువంటి వారిని ద్రోహం చేయకుండా ఉండటం. ఇటువంటివి చేస్తేనే మనము సద్గతులని సన్మార్గాలని పొందగలుగుతాం. విద్యార్థులకు కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చాలా చక్కగా ఉంటారు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునేటువంటి విద్యార్థులకు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు. అలాగే క్రీడా రంగాలలో
చాలా రాణిస్తారు. కొన్ని సమయాలలో కొంత గందరగోళానికి కూడా గురవుతారు. అనవసరమైన విషయాల్లో ఇరుక్కుంటున్నారా అనేటువంటి ఒక భయం కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర పిల్లలకి సర్పదోషము, రాహు సంబంధిత దోషాలు, అలాగే జన్మ జాతకము రీత్యా కూడా కొన్ని దోషాలు ముట్టడించి వీళ్ళని బంధోపేతం చేస్తాయి. అలాగే స్త్రీలు, ఆడపిల్లలు ఉంటారు కదండి, విద్యార్థులు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయల్లో పడిపోవటము, ఏదో ఒక రకమైన వ్యసనాలకి గురవటము, ఇటువంటివి జరుగుతాయి. పెద్ద చదువులు చదివే ఆడపిల్లలు, కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్ర పిల్లలు కొంత జాగ్రత్తగా ఉండండి. భగవంతుడి మీద భక్తితో ఉండండి, భయంతో కాదు. భక్తి ఎప్పుడూ కూడా భగవంతుడి సన్నిధానానికి తీసుకెళ్తుంది. భయం ఎప్పుడూ కూడా భగవంతుడి మీద అనుమానానికి తీసుకెళ్తుంది. రెండు దారులు అవే. కానీ మనము భక్తితో ఉంటే ఆయన చెరకు తీసుకెళ్తారు. క్షేత్ర దర్శనాలు బాగా చేయండి. ఏదైనా ట్రక్కింగ్ మీరు వెళ్ళాలనుకుంటే కనుక కొండలు ఎక్కేటువంటి ప్రయత్నము, కొండలపైన ఉన్నటువంటి దేవాలయాలని దర్శించడం చాలా మంచిది. అలాగే ఆస్తి కొనుగోలులో కూడా ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులు జూలై మాసం తర్వాత కొంత తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. ఏదో ఎవరికో ప్రతాపం చూపించడానికి ఉన్నదంతా గొరికించుకుని అప్పుల పాలు కూడా అవుతారు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఈ యొక్క డబ్బు వ్యవహారంలో వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా కొంత ఒడిదుడుకులు ఉన్నప్పుడు, కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిదానమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. ఈ సంవత్సరం తత్వశాస్త్రం మీద, తత్వాలు, శాస్త్రాలు, వైమానిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, వీటి మీద చదువుకునే విద్యార్థులకండి చాలా మంచి మేధస్సు, మంచిగా రాణిస్తారు. అలాగే డాక్టర్ వృత్తి, అది కూడా వైమానికంలో ఒక భాగమే డాక్టర్ కూడా. సో వాళ్ళు బాగా రాణిస్తారు. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యల నుంచి ఈ యొక్క అక్టోబర్, నవంబర్, డిసెంబర్, లేదంటే కనుక జూలై నుంచి కానీ కొంత ఇబ్బందులు ఉంటాయి. తొందరపాటుతో కేసులు ఇంకా వేస్తాం, ఇంకా గొడవ చేస్తాం. సమయం వేస్ట్ చేయకండి. ఏదైనా కూర్చుని మాట్లాడుకుని చర్చించుకొని తెగదంపులకు రావాలి. అలాగే సంతాన యోగం కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉన్నది. అన్యోన్య దాంపత్యంలో చిన్న సమస్యలు ఉంటాయి స్వామి, అందరికీ ఉంటాయి. పక్షులకి ఉంటాయి, మనుషులకి ఉంటాయి. పక్షులు చెప్పుకోలేవు, మనుషులు చెప్పుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అబద్ధము అనేటువంటి ఒక తెరని తీసేయాలి. ఏదో ఇంకా అయిపోయింది, జరిగినది, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉంటే జీవితాలు నిలబడతాయి. ఏది ఉన్నా ఆశ్లేష నక్షత్రకులు ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఆవేశం వద్దు. కొత్త స్నేహాలతో ప్రమాదాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులు 2026లో వీళ్ళు బాగా చేయాల్సినటువంటి ఆరాధన ఏమిటంటే తులసి దళాలతో కానీ, మరువముతో కానీ అమ్మవారిని పూజించడం. అలాగే ఆకుపచ్చ నిమ్మకాయలని అమ్మవారికి సమర్పణ చేయటం. అలాగే ఆకుపచ్చ పుష్పాలు ఏదైనా ఉంటే కనుక వాటిని సమర్పణ చేయటం. పచ్చిగడ్డి ఉంటుంది కదా, అది ఆవులకి తినిపించడం. పచ్చిగడ్డి గ్రాసము. ముఖ్యంగా పితృదేవతలకి, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులు వాళ్ళ పితృదేవతలకి సక్రమమైన విధానాలలో తిథులు చేయటం, తద్దినాలను చేయటం, ఆ రోజున అన్నదానం చేయటం, ఆవుని దత్తత తీసుకుని పోషించడం. ముఖ్యంగా అన్నదానం నెలకి ఒక రోజు కనుక ఆశ్లేష నక్షత్రం రోజున వాళ్ళు అన్నదానం చేస్తే ఒక 3 నెలల్లోనే ఎంత మార్పు చూస్తారో చూడండి. కుటుంబం స్థిరపడుతుంది, చిన్న గొడవలు తొలగుతాయి, ప్రశాంతత ఉంటుంది, నిద్ర పడుతుంది. ముఖ్యంగా వచ్చిన డబ్బు నిలబడుతుంది, రాజమార్గంలో ఎదుగుతారు. ఇవి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఓవరాల్గా ఆశ్లేష నక్షత్రం వారికి ఈ 2026 ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా బాగా